తెలంగాణ రాష్ట్రంలో బిగ్ హాట్ టాపిక్ నిజంగా బీసీ రాజ్యాధికారం చేయాలనే కోణం మీద మల్లన్న గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రెడ్డి సంఘం వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు హనంకొండలో ఉన్నాము. మనతోని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘానికి అధ్యక్షులైనటువంటి గోపు జైపాల్ రెడ్డి గారు, అలాగే హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి అర్జుల కిషన్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. అలాగే వాళ్ళ బాడీ కూడా, అంటే టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో యాజ్ ఏ రెడ్డి సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా జైపాల్ రెడ్డి గారి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి బీసీ రాజ్యాధికారం రావాలి, బట్ ఇక్కడ మల్లన్న గారు చేయడం అనేది దురదృష్టకరము. అందులోనూ ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నారు అన్నట్టుగా వీరు వాదిస్తూ ఉన్నారు. వీరి నుంచి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము సార్. ఓకే ఓకే సార్, ఇప్పుడు మల్లన్న గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ హనంకొండలో మీటింగ్ పెట్టి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరే అంటా ఉన్నారు బహిర్గతంగా. ఒకసారి చెప్పండి, అసలు మీకు కలిగినటువంటి అసంతృప్తి ఏంటిది? తీన్మార్ మల్లన్న అనేటువంటి ఆయన అసలు పేరు చింతపండు నవీను. ఆయన ఏదో వార్తలల్లో ఉండి కాస్త మాటలు నేర్చినటువంటి ఆయనే మాట్లాడేటువంటి ఒక పద్ధతి అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన ఏం మాట్లాడతాడండి? ఒక సామాజిక వర్గాన్ని పేరు పెట్టి తిట్టడం అనేటువంటిది, ఆయనకు ఎమ్మెల్సీగా ఓట్లేసి గెలిపించిండ్రు, ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆ రకంగా మాట్లాడము ఆయనది వివేకమా అవివేకమా? దాన్ని అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. ప్రధానంగా రెడ్లము, మా మహిళలు కూడా అనేక మంది స్పందించిండ్రు. దాని కొరకు కూడా యావత్ రెడ్లంతా ఇంకా సంఘటితమై, ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రాజకీయ పార్టీ మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా రెడ్లందరం ఏకతాటిపైకి వచ్చి మొన్న 25వ తారీఖు నాడు ఒక పెద్ద మీటింగ్ పెట్టినాం హైదరాబాద్లో. ప్రధానంగా రాష్ట్ర తెలంగాణ రెడ్డి సంఘం, జేఏసీ, జాగృతి, ఐక్యవేదిక అందరం కలిసి మీటింగ్ పెట్టినాం. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేదాకా ఆయన యొక్క ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనే ఒక నినాదం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, ఇక్కడ మాకు రెడ్డి ఓట్లు వద్దు అంటా ఉన్నారు మల్లన్న గారు. మరి ఎమ్మెల్సీలలో మీ రెడ్ల ఓటింగ్ పడ్డదా? అందరు వేశారు ఓట్లు. ఒక రెడ్డే కాదు, రెడ్డి, వెల్మ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి అన్ని సామాజిక వర్గాలు వేస్తేనే ఆయన ఎమ్మెల్సీగా గెలిచిండు. అంటే ఆయన గెలిచిన తర్వాత నాకు రెడ్ల ఓట్లే వద్దు అంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఒకవేళ ఆయన నిల్చోదలుచుకుంటే నిల్చొని అప్పుడు వద్దని గెలవాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. కానీ అది ఆయన గెలిచిన తర్వాత వద్దు అని మాట్లాడడం అనేటువంటిది అది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఓకే సార్, ఇక్కడ హనంకొండలో మీటింగ్ ఏదైతే కండక్ట్ చేసిల్లో గర్జన, సింహ గర్జన అని చెప్పేసి, అందులో ఒక అన్పార్లమెంటరీ వర్డ్, మేబీ మీకు కూడా తెలుసు అనుకుంటా, మా యూరిన్ అది అని చెప్పేసి నేను కూడా చెప్పలేకపోతున్నా. దీని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ఆయన మాట్లాడినటువంటి మాట సభ్య సమాజం తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నది. ఆయన అది ఆయన వివేకం కాదు, అవివేకము. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అలా మాట్లాడడం అంటే సిగ్గుచేటైన విషయం. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది ఓకే, రైట్. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము, అంటే రాజకీయాల్లోకి రాణించాలంటే రెడ్డి వర్గమే మమ్మల్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి, రెడ్డి సామాజిక వర్గం మమ్మల్ని రాజకీయంగా నిలదొక్కునేలా చేయట్లేవు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. యాక్చువల్లీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? రాజకీయంగా మీరే ఎదుగుతూ ఉన్నారా? అట్లాంటిది ఏం లేదండి. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఇవాళ
భారతదేశాన ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే కదా. నరేంద్ర మోడీ గారు బీసీ కదా. భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు. ఎదిగనిస్తలేరా అని ముచ్చట ఎక్కడిది? ప్రజాస్వామ్యంలో ఎవరు సేవ చేస్తారో, లేకపోతే ఎవరు ప్రజల కొరకు పనిచేస్తారో వారిని నాయకత్వానికి ప్రజలు గుర్తిస్తారు తప్ప అలా కులాలతోటి మతాలతోటి గుర్తించడం అనేటువంటిది జరగదు. తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు సూటిగా ఏం చెప్పాలనుకుంటారు మీరు? తీన్మార్ మల్లన్న ఆయన రాజకీయాలకు పనికిరాడు. ఖచ్చితంగా ఆయనకు రాజకీయాలకు పనికిరాడు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉండి కులం పేరుతోటి సభలు పెట్టడం ఎంతవరకు అది కరెక్ట్? అది ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అందరూ అన్ని సామాజిక వర్గాలు సమానమే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక బీసీలకే మేము ప్రాతినిధ్యము అనే అటువంటి ముచ్చట అనేటువంటిది ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సపరేట్గా కుల సంఘాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది పద్ధతి. ఓకే సార్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గారు మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక వెదర్ వినిపిస్తూ ఉంది, బీసీ రాజ్యాధికారం చేపట్టాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలనే కోణంలో వినిపిస్తూ ఉంది. దీనికేమైనా మీరు వ్యతిరేకులా? అసలు మొదటగా బీఆర్ ఛానల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు రాజ్యాంగపరమైన ఎవరు నిర్ణయం తీసుకొని జనాలు ఎవరిని గెలిపించినా దానికి ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు. ఓన్లీ రెడ్డి సంఘాలు ఎందుకున్నాయంటే రెడ్డి సంఘాలు కేవలం రెడ్డి లోపట ఉన్న పేద వర్గాల కొరకే సంఘం ఏర్పాటు చేసాం తప్ప ఒకరిని తొక్కాలే మేమేదో పైకి రావాలనే ఆలోచన మాకు లేదు. ప్రజల ఆదరణ అభిమానాలు ఉంటే ఎవరైనా కావచ్చు. రైట్. ఇప్పుడు అంటే మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్టివ్ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది రెడ్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు. ఐ మీన్ సీఎం గారు కూడా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు సపోర్ట్ అనేది ఉందా లేదా? ఎందుకంటే ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్లు అన్నట్టుగా కొంత చర్చ. ఏం చెప్తారు? ఒక పార్టీ సపోర్ట్ అనేది ఉండదు. మా దగ్గర రెడ్డిస్ అంటే ప్రతి ఒక్క రెడ్డి కూడా అన్ని పార్టీలలో ఉంటారు. అన్ని పార్టీలు సమానంగానే చూస్తాం. ప్రత్యేకంగా ఒక పార్టీ సపోర్ట్ అనేది ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరైనా ఎన్నిక కావచ్చు, అంతేగాని మేము ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదు కదా. తీన్మార్ మల్లన్న మాటలను మేము ఖండిస్తానం తప్ప ఏ బీసీనో ఏ ఎస్సీనో ఎస్టీనో మేము ఎవరిని కూడా ఏమైనా దూషించడం లేదు. బీసీలో కూడా ఈయనకంటే పెద్ద పెద్ద నాయకుల్ని చూసినాం, కానీ వాళ్ళు న్యాయంగా మాట్లాడినరు, ధర్మంతో మాట్లాడినరు, మర్యాదగా మాట్లాడినరు. అటువంటి వ్యక్తులను చూసినాం. కానీ నిన్న మొన్న వచ్చి ఆయన ఏదో ఆ బీసీ నాయకులు నేనేదో పెద్ద నాయకుని కావాలని మా వర్గాన్ని మా కులాన్ని దూషిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆయనకు నిజంగా కనుక దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. మా రెడ్డోళ్ళ ఓట్లు వద్దన్నావు కదా, వచ్చి నిల్చొని ఎవరు సపోర్ట్ లేకుండా ఒకసారి మళ్ళీ వచ్చి నిల్చొని చూడు, రెడ్డోళ్ళ ప్రతాపం ఏందో చూపిస్తాం. రైట్. ఇక్కడ సార్ మీరు చెప్పండి. ఇప్పుడు మాకు అసలు ఐ మీన్ రెడ్డి ఓట్లు కానీ లేకుంటే వెలమ ఓట్లు కానీ వద్దంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మీరేమో రెడ్లు, వెలమ సంఘం కూడా ఉంది. మరి మీ సంఘాలు ఒకరినొకరు కలుసుకుంటారా? మీరు చర్చించుకున్నారా? మేము రెడ్డి, వెలుమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీలందరం కలిసి మా యొక్క ఓసీల హక్కుల కొరకు మేము పోరాటం చేస్తూ వస్తున్నాము. 2017లోనే ఒక పెద్ద సభ జరిపినాము. కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఒక 30,000 మంది సభ జరిపి మా ఓసీల హక్కుల కొరకు మేము నినదించి కొట్లాడడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే దేశంలో వచ్చినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2019 లోపల రాజ్యాంగాన్ని సవరించి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అలాంటిది అగ్రవర్ణ పేదలకు 10% కల్పిస్తే అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అది న్యాయమైనటువంటి సమస్య అని. కానీ ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేయాలంటాడు. అంటే ఒక బీసీ ప్రధాని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సమర్థించినటువంటి దాన్ని రద్దు చేయాలని అంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మాట
అవుతుంది. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదు అని చెప్పి మా యొక్క భావన. ఓకే. సార్ ఇప్పుడు ఏ ఏ అంటే ఏ డిపార్ట్‌మెంట్ అయినా సరే రెడ్లు కావచ్చు, వెలమ కావచ్చు మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తా ఉన్నారు అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. దీనికేం చెప్తారు? రాజకీయంగా ఒకటేనండి. ఎవరు ఒకరిని ఒకరు ఎదగనీయకుండా అనేటువంటి ముచ్చట ఉండదు. వాస్తవంగా ఏందంటే ప్రజల యొక్క ఆదరాభిమానులు ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళే నాయకత్వానికి గుర్తింపుకొస్తారు తప్ప, ఏదో బ్లాక్ మెయిలింగ్ చేసి ఉత్తమ మాటలు చెప్తే వాళ్ళ నాయకత్వానికి గుర్తింపు ఉండరు. అందుకనే ప్రజలలో పనిచేయాలి. కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసినప్పుడే నాయకత్వాన్ని గుర్తించడం అనేటువంటిది జరుగుతుందనేది మా అభిప్రాయం. ఓకే. బయట ఇంకొక మాట వినిపిస్తా ఉంది. రాజ్యాంగం ప్రకారము ఎమ్మెల్యే సీట్లు ఉండవలసిన దానికన్నా ఎక్కువ సీట్లు రెడ్లకే ఇచ్చిల్లనేది ఒక టాక్ వస్తా ఉంది. ప్రెజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో. అంటే ఈ చర్యను ఎట్లా చూడాలి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. దీన్నేం చెప్తారు? మేము అట్లాంటిది ఏమి లేదు. వాస్తవంగా ఏందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో ఎస్సీలకు ఎంత ఇవ్వాలి, ఎస్టీలకు ఎంత ఇవ్వాలి, బీసీలకు ఎంత ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు ఒక మేనిఫెస్టోలు పెట్టుకొనే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుంది తప్ప అలా వేరే ఉద్దేశాలు ఏం కనపడట్లేదు. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అనేది మీ యొక్క సంఘం ఉంది. మీరు ఏ పార్టీకైనా అతీతంగా ఉన్నారా? ఏదైనా పార్టీతో టై అప్ అయి ఉన్నారా? ఏదైనా పార్టీతో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉన్నారా? ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, అనుకూలము కాదు. రైట్. ఇక్కడ అనుకూలం కాదంటున్నారు. బట్ మీరు తీన్మార్ మల్లన్న గెలుపు విషయంలో మీ హస్తం కూడా ఉంది. మీ సంఘం కూడా తిరిగినటువంటి పరిస్థితి. చాలామంది తిరిగారు. నేను అవి చూడడం జరిగింది. మరేం చెప్తారు? అంటే వాస్తవంగా ఏమిటి అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం హనుమకొండ నియోజకవర్గం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, అందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు నిజంగా వారు పనిగట్టుకొని తిరిగిన మాట వాస్తవము. మా దాంట్లో ఉన్నటువంటి రెడ్లు కూడా ఏమిటంటే ముఖ్యంగా రెడ్డి కార్పొరేషన్ కొరకు, నిరుపేద రెడ్ల హక్కుల కొరకు గత 13 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. మా పోరాటం యొక్క ఉధృతం చూసినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ గారు కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రావటంతో క్యాబినెట్ ఆమోదం చేసింది కార్పొరేషన్ ఇస్తానని. ఆ టైంలో మాకు ఇస్తానన్న మాట క్యాబినెట్ ఆమోదం చేసింది అనేటువంటి ఒక ఉద్దేశంతో మా వాళ్ళు కొంతమంది అనుకూలంగా ఓట్లేసిన మాట వాస్తవము. మా రెడ్డి సంఘం ప్రజలు కూడా తిరిగి వేసిండ్రు. ఎందుకంటే వచ్చినటువంటి పార్టీ మా రెడ్డి కార్పొరేషన్ ఇచ్చిందనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిండ్రు. ఇది వాస్తవం. రైట్. అధ్యక్షులు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు చాలా తీవ్ర మనస్తాపంకైతే గురైల్లా? అంటే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల పైన యాక్చువల్లీ మీకు ఏమనిపించింది మీకు? అంటే ఆ వ్యాఖ్యలను చూసిన తర్వాత, విన్న తర్వాత యాక్చువల్లీ మీకేమనిపించింది? ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎందుకు ఎన్నుకున్నామనే అభిప్రాయం ఏర్పడ్డది. ఇటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండకూడదనే ఆలోచన ఉన్నది. ఇటువంటి వ్యక్తి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సస్పెండ్ చేయాలని పార్టీని కోరుతా ఉన్నాం. అలాగే మన గవర్నర్ గారిని కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఓకే. సార్, అంటే ఇప్పుడు బీసీ రాజ్యాధికారం రావడం మీకు ఇష్టమా? ఇష్టం లేదా? ఒక రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పండి. వాస్తవంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా రావచ్చు. బీసీ వచ్చినా మేము స్వాగతిస్తాము, ఎస్సీ వచ్చినా స్వాగతిస్తాము, ఓసీ వచ్చినా స్వాగతిస్తాం. ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజకీయ పార్టీ అయినా రావచ్చు, వ్యక్తులుగా రావచ్చు, రాజకీయ పార్టీ అయినా రావచ్చు. దేనికి మేము వ్యతిరేకం కాదు. అసలు బీసీలు అంటే అలా అనేక కులాలు ఉన్నాయి. వడ్ల, కమ్మరి, కుమ్మరి, తర్వాత దాదాపు 50-60 ఉన్నాయి, కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి బీసీలు సంఘంగా ఉంటారు అని మేమైతే అనుకోవట్లేదు. ఉంటే మంచిదే, వద్దని ఎవరు ఉండరు. వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడితే మంచిదే. వాస్తవంగా మేమైతే నిరుపేద రెడ్ల కొరకు మేము కొట్లాడుతున్నాం. వాస్తవంగా నిరుపేద రెడ్లలో తర్వాత
ఈడబ్ల్యూఎస్ కూడా ఏంటంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు మాత్రమే రెడ్లల్లో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ మాత్రమే వాళ్లకు రిజర్వేషన్ కల్పించమని మేము కొట్లాడినాం. కానీ మరి బీసీలు నిరుపేద బీసీల కొరకు కొట్లాడతలేరు. వాళ్ళు వాస్తవంగా బయటికి రానిటువంటి బీసీలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి మరి వాస్తవంగా ఆదాయ పరిమితి ప్రకారంగా రిజర్వేషన్లో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మరి బీసీ సంఘాలు కూడా ఆలోచించాలనేటువంటిది మా యొక్క మనవి. అంటే బీసీలలో ఒక 5-6 కులాలు మాత్రమే చలామణిలో ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. రిమైనింగ్ కులాలని వెనుకంజలో ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారా? అంటే వాస్తవం కూడా ఏంటంటే ఆర్థిక ప్రాతిపదిక మీద బీసీలలో కూడా ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ కనుక కల్పించినట్టయితే అట్టడుగులో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందనేది మా అభిప్రాయం. ఓకే, అంటే అట్టడుగున్నటువంటి బీసీలకి న్యాయం దిశగా ఇప్పుడున్నటువంటి బీసీ కులస్తులు చేయట్లేదా? వాస్తవంగా వాళ్ళు ఆ నినాదం తీసుకోవాలి కదా, తీసుకోలే ఇంతవరకు. వాళ్ళల్లో బీసీలలో నిరుపేదలకే ఆర్థిక ప్రాతిపదిక ఫలాలు అందాలనేటువంటి కనుక ఆలోచన తీసుకుంటే నిజంగా అట్టడుగు వర్గాల బీసీలకు న్యాయం చేస్తామనేది వాళ్ళు ఆలోచించినట్టు అవుతుంది. రైట్. ఇప్పుడు బీసీల ఓట్లు బీసీలకే పడతాయంటే 100కు 100% పడతాయని మీరు నమ్ముతున్నారా? బీసీలలో 100% ఎట్లా పడతాయండి? పడయి. ఎవరికి ఒకరంటే ఒకరికి గిట్టదు. వాస్తవంగా కూడా అట్లా పడతాయని మేము అనుకోవటం లేదు. రైట్. ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్డి వర్గం చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిలబడ్డ అనుకుంటాను. సో మీ రెడ్డి సామాజిక వర్గం రెడ్డిస్ అందరికి అందరూ 100% వేస్తారా మీరు? చెయ్యరు. ఎందుకంటే రెడ్లు కూడా అనేక రాజకీయ పార్టీలలో విడిబడి ఉంటారు. రెడ్ల సమస్యలు వచ్చినప్పుడు, హక్కులు వచ్చినప్పుడు మాత్రమే అందరిని కలుపుకొని మేము పోరాటాలు చేస్తాం తప్ప ఏ రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళు ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసుకుంటారు. రైట్. మీది ఒక పెద్ద సంఘం, రైట్, తెలంగాణ రాష్ట్రంలో. మీలాగానే ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయి రెడ్డి సంఘాలు? మా దాంట్లో ఇంకొక 3 సంఘాలు పనిచేస్తున్నాయి. 3 సంఘాలు యాక్టివ్గా, అంటే మీతో కలిపి 4 సంఘాలు అంతే. కానీ చాలా సంఘాలు ఉన్నాయి కదా రెడ్డి సంఘాలు. అది ఏ మండలానికి ఏ పట్టణానికి సంక్షేమ సంఘం. మా దాంట్లో ఎట్లున్నాయి అంటే సంక్షేమ సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. సంక్షేమ సంఘాలు వాళ్ళ సభ్యత్వ ప్రాతిపదిక మీద కానివ్వండి, లేదా ఆ పట్టణ ప్రాతిపదిక మీద కానివ్వండి, ఆ జిల్లా ప్రాతిపదిక మీద పనిచేస్తూ ఉన్నాయి. కానీ హక్కుల సాధన విషయంలో కొట్లాడేటువంటి 4 సంఘాలు మాత్రమే హక్కుల సాధన విషయంలో కొట్లాడుతున్నాయి. ఒకవైపున సంక్షేమం, ఒకవైపున మా హక్కుల కొరకు కొట్లాడడం. ఈ సంక్షేమ సంఘాలని కూడా అన్నిటినీ ఆర్గనైజ్ చేసి నిరుపేద రెడ్ల యొక్క హక్కుల సాధన విషయంలో అందరినీ కలుపుకొని మేము పోరాటం చేస్తున్నాం. రైట్. సార్, ఇప్పుడు యాక్చువల్లీ మీ రెడ్డిస్కి ఏం కావాలి? మీకు ఏం తక్కువైంది? ఏం కావాలి? మా దాంట్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. చాలామంది పేదలు ఉన్నారు. ఇవాళ వాచ్మెన్లుగా ఉండేది మా వాళ్ళు ఆటోలు తోలుతున్నారు. చాలామంది అనేక మంది కూలికి పోతున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం కావాలంటే రెడ్డి కార్పొరేషన్ ద్వారా వాళ్లకు ప్రభుత్వం సహాయం చేయాలని, మార్జిన్ మనీ ప్రభుత్వం ఇచ్చినట్టయితే బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. బ్యాంకు వాళ్ళు అప్పిస్తే వాళ్ళు ఏదైనా ఉపాధి చేసుకోవడానికి, ఓ ట్రాక్టర్ కొనుక్కోవడానికో, ఆటో కొనుక్కోవడానికో, లేకపోతే ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికో అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్. సార్, ఇక్కడ తిన్మార్ మల్లన్న గారు సభ పెట్టిన నెక్స్ట్ డే నుంచి ఒక టాక్ వచ్చింది. అంటే బీసీ సామాజిక వర్గం నాయకులు చెప్పుకున్నారు, తిన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కావచ్చు, ఆ సభను చూసి రెడ్డి నాయకులు భయపడ్డారనే మాట చెప్పుకున్నారు. నిజంగా మీరు భయపడ్డారా? వాళ్ళ మల్లన్న గారు మొన్న 2వ తారీఖు నాడు మీటింగ్ పెట్టిండు. అది వచ్చిన జనం ఎంతో నాకే చాలా తక్కువ మందే కనబడ్డారు. 2017లో మేము ఓసీల మీటింగ్ 30,000 మందితో పెట్టాము. 2018 ఫిబ్రవరి 8వ తారీఖు నాడు అదే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మందితోటి రెడ్ల సభ జరిపినాం. కాకతీయ రెడ్డి శంకర్రావు అనేటువంటి పేరుతోటి జరిపినాము. అప్పుడు కూడా మా స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు ఒక వేరే మాట మాట్లాడితే రెడ్లందరూ కూడా మా వాడైనప్పటికీ కూడా వాటర్ బాటిల్స్ వేశారు. రెడ్ల సింహగర్జన జరిగింది హైదరాబాద్లో.
1,00,000 మందితోటి. అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తప్పు మాట్లాడితే కూడా వాటర్ బాటిల్స్ వేసి వెంటబడ్డారు. అంటే మా వాళ్ళు మాట్లాడినా కూడా మా వాళ్ళు తప్పు మాట్లాడితే ఊరుకోరు. మేము 2018 మే 29 నాడు నిరుపేద రెడ్ల సమరబేరి జరిపినాం గౌరెల్లి హైదరాబాద్లో. 6 లక్షల మందితో జరిపినాం మేము. కానీ మేము ఎవరిని కానీ కించపరిచే మాటలు కానీ ఎవరిని మాట్లాడలేదు. మా హక్కుల విషయంలో మా సంఘటిత శక్తిగా అందరం ఉండి మనం కొట్లాడుకొని సాధించుకోవాలని చెప్పుకున్నాం తప్ప మేము వేరే ఇంకొక సామాజిక వర్గాన్ని దూషించలే. కానీ అంత పెద్ద సభలు జరిపినాము. ఏదో చిన్న మీటింగ్ జరుపుకొని పెద్దగా అంత ఎగిరెగిరి పడాల్సినటువంటి అవసరం లేదు. రైట్ సార్, ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు? ఫైనల్ ఏం చెప్పి ముగిస్తారు మీరు? తీన్మార్ మల్లన్న గారికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? చెప్పేది ఒకటే ఒక విషయం, ఇక నుండి ఎప్పుడు మాట్లాడినా నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే అది అందరికీ మంచిది. ఇటువంటి మాటలు ఇటువంటి చేష్టలన్నీ తగ్గించుకొని నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలనుకుంటే అందరినీ కలుపుకొని అన్ని సంఘాలను అన్ని కులాలను కలుపుకొని ఉంటేనే బాగుంటుంది నువ్వు ఎదగాలనుకుంటే. లేదు ఏదో 2 రోజుల కొరకు నేను విచ్చలవిడిగా మాట్లాడతా అంటే కాలగర్భంలో కలిసిపోతావు మళ్ళా చెప్తాను. రైట్ సార్, మల్లన్న గారికి సూటిగా ఇప్పుడు మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్లీ అసలు మీ రెడ్డి సంఘం గురించి ఏం చెప్తారు? ఫైనల్ వన్ ఒకటే మేము మల్లన్న గారికి చెప్పేది ఏమిటి, ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. రెడ్డి సామాజిక వర్గానికి మొదలు క్షమాపణ చెప్పి ఆయనే బీసీ ఉద్యమంలో ఉండదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. అది చేసి ఉంటే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇన్ని రోజులు మా రెడ్డి సామాజిక వర్గం ఇంకా ఓపిక పడుతున్నది. మొన్ననే ఒక మీటింగ్ అయినాము 25వ తారీఖు నాడు. మా రెడ్డి ప్రజాప్రతినిధులు మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారే స్పందించడం జరిగింది. తీన్మార్ మల్లన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, రెడ్లం ఇక్కడ తిరిగి ఓట్లేసినాము, ఆయన రాజీనామా చేయాలని చెప్పి వారు డిమాండ్ చేసిండ్రు. రాజేందర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రజాప్రతినిధులందరూ అదే రకంగా తీన్మార్ మల్లన్న మీద ఒత్తిడి తీసుకురావాలి. తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాట తప్పు అని చెప్పి వాళ్ళు అనాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు అనటం లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరి రెడ్డి ప్రజాప్రతినిధుల ఇంటి ముందుకు పోయి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాము, ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. సార్, మీరు హెచ్చరించేది మీ రెడ్డి కులస్తులు చెందినటువంటి ప్రజాప్రతినిధులకే, అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? అంటే మీ రెడ్డి సామాజిక వర్గంలో ఐకమత్యం లోపిస్తూ ఉందా? మేము ఎందుకు ఒక రెడ్డి ప్రజాప్రతినిధులను ఎందుకు అంటున్నామంటే రేషం అనేది ఉన్నదా లేదా మీకు అనే దాని మీద మొదటగా రెడ్డి ప్రజాప్రతినిధులను కలిసి అది తప్పనిపించలేదా మీకు, రేషం అనిపించలేదా అనేది తెలుసుకుంటాము. మిగతా అందరి ప్రజాప్రతినిధులు కూడా మేము ఓట్లేసినాము. మిగతా అందరి ప్రజాప్రతినిధులు కూడా మరి మా సామాజిక వర్గాన్ని తిట్టడం వల్ల మీకేమనిపిస్తుంది అని అడగడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా పోయి అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం ఏమిటి, మరి తీన్మార్ మల్లన్న వాడిన భాష మీద మమ్మల్ని తిట్టిన దాని మీద మీ యొక్క రాజకీయ పార్టీ యొక్క పరిస్థితి ఏమిటి అనేది కూడా తెలుసుకోదలుచుకున్నాం. వారి నిర్ణయం ఏందనేది కూడా తెలుసుకుంటాం. రైట్, మీ స్లోగన్ ఏంటి సార్? మీ స్లోగన్ ఏంటి? మాది నిరుపేద రెడ్ల యొక్క ఐక్యత, మా రెడ్ల యొక్క హక్కుల సాధన కొరకు మేము ఉన్నాము. మేము ఒకటే, సంక్షేమము, ఐక్యత, సేవ మా నినాదం. ఓకే, రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. జై రెడ్డి, జై జై రెడ్డి, జై రెడ్డి, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, జై రెడ్డి, జై రెడ్డి.